మనము ఇప్పుడు మహాభారతంలో ఒక స్టోరీ చెప్పుకుందాం. ఏం స్టోరీ అంటే, ఒకసారి ఏమైందంటే వీళ్ళు పాండవులు అరణ్యవాసానికి పోతారు కదా, వనవాసానికి. అప్పుడు ఏమైంది, ఒక చోట ద్రౌపదీదేవి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, అక్కడ అడవిలోంచి ఒక పువ్వు కొట్టుకొని వస్తుంది. ఆ పువ్వు ఎట్లుందంటే చాలా చాలా అందంగా ఉంది. తర్వాత చాలా సువాసనగా ఉంది ఆ పువ్వు. అప్పుడు ఏమైంది, ఇట్లాంటి పూలు కావాలా నాకు అని చెప్పేసి ద్రౌపదీదేవి ఆయన ఉన్నాడు కదా భీమసేనుడు పిలిచి నాకు ఇలాంటి పువ్వులు కావాలి అని అడుగుతుంది. అప్పుడు భీమసేనుడు ఏం చేస్తాడు, ఇదేంది ఈ పువ్వులు, ఇదేం ఒక లెక్క, నేను తీసుకొని వస్తానులే మీకు అని చెప్పేసి పూలు తీసుకోవడానికి వెళ్తాడు. ఆయన చాలా చాలా బలవంతుడు తెలుసా. 10,000 ఏనుగులనే ఒక్కసారి చంపగలిగే ఇది ఉంటుంది. ఒక ఏనుగుని ఆయన చేత్తో ఎత్తేయగలిగే శక్తి ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. అడవిలో పోతా ఉంటాడు, ఆయనకు వచ్చిన చెట్లు చేమలన్నిటి తోసిపడేస్తాడు. మనం తోసిపడగలుగుతామా, బుల్టోజర్గా పడేసినట్టు అట్లా సర్దేస్తాడు వాటిని. ఆ దెబ్బకి ఏమవుతాయి, అక్కడ ఉండే జంతువులన్నీ పారిపోతాయి ఆయనకి అడ్డం రాకుండా. అట్లా ఆయన వెళ్తా ఉంటాడు, అన్నీ సర్దుకుంటా అక్కడ ఎక్కడున్నాయో అవి ఎత్తుకుంటా పోతా ఉంటాడు. అప్పుడు ఒక పెద్ద కోతి ఏం చేస్తుంది, కోతి ఆడ కూర్చొని పడుకొని ఉంటుంది. దాని తోక పొడుగ్గా ఉంటుంది కదా, ఆ తోకని అడ్డం వేసి పడుకొని ఉంటుంది. అప్పుడు ఈయనేం చేస్తాడు భీముడు, ఆ కోతి నువ్వు ముందు నీ తోకని తీసుకొని నేను వెళ్ళిపోతానంటాడు. వెళ్ళిపోతానంటే ఆ ముసలి కోత ఏం చేస్తుంది, నేను చాలా ముసలి కోతిని, నేను తీయలేను, నువ్వే పక్కన సర్దేసి పో అని చెప్తుంది. అప్పుడు ఏం చెప్తాడు, సరే అని చెప్పి తీద్దామని నేను చాలా బలవంతుడిని కదా అనుకునేసి ఏం చేస్తాడు, ఒక చేత్తో ఇట్లా తీద్దామని చేస్తాడు. కానీ అది కదలదు, కొంచెం కూడా కదలదు. కానీ సరే అని చెప్పి మళ్ళీ 2 చేతులతో పట్టుకునేస్తాడు. 2 చేతులతో పట్టుకుంటే 2 చేతులతో కూడా ఎత్తలేడు. ఎంత ట్రై చేసినా ఆయన వల్ల కాదు. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, ఇది సామాన్యమైన కోతి కాదు అని చెప్పేసి అర్థమైపోతుంది. ఇంకా ఏం చేస్తాడు, సరే స్వామి మీరెవరో నాకు తెలీదు, మీరు చాలా బలవంతులు, మీరు ఈ వేషంలో ఉంటారు, ఎవరు మీరు అని చెప్పి సాష్టాంగ ప్రణామం చేస్తాడు ఆ కోతికి. అప్పుడు ఆయన వినయం నచ్చి ఆయన ఎవరు, హనుమంతుడు, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆయన. అందుకే కదా అంత బలమునింది. ఇంకెవరికన్నా బలం ఉంటుంది అంత బలము ఉండదు కదా. అట్లా ఆయన అప్పుడు చెప్తాడు, దర్శనమిస్తాడు. ఇంత చిన్న కోతి పెద్ద అడవి అంత పెద్ద కోతి అయిపోతుంది అంటే అంత ఆంజనేయ స్వామిగా దర్శనం ఇచ్చేస్తాడు ఆయన. అప్పుడు ఈయన వచ్చేసి, నేను కూడా పవనసుతుడినే, నువ్వు పవనసుతుడివే తెలుసా. భీముడు కూడా పవనసుతుడే, హనుమంతుడు కూడా పవనసుతుడే, వాయుదేవుడికి వాళ్ళ అంశ ఆయన. కాబట్టి అని చెప్తాడు, భీమా మనకు బలం ఉండదని చెప్పి గర్వం చెందకూడదు. గర్వం చెందితే ఏమవుతుంది, ఇట్లే అవమానాలు పాలవుతావు. కాబట్టి నువ్వు ఎప్పుడు బలముందని గర్వం చెందగాకు అని చెప్తాడు. మనం ఎంత బలమైన వాళ్ళమో అంత వినయంగా ఉండాల. ఇప్పుడు మనకు ఐశ్వర్యం ఇంత బాగా ఎక్కువ ఐశ్వర్యం ఉందని చెప్పేసి, ఇప్పుడు మీ క్లాస్లో ఎవరన్నా బాగా గొప్ప రిచ్ వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు నేను మంచి డ్రెస్సులు వేసుకొని వస్తాను, నాకు మంచి జ్యువెలరీ ఉంది అన్నీ వేసుకొని వచ్చి కొంచెం గర్వంగా ఉంటారు కదా. అవునా కాదా, ఉంటారా లేదా? మీరు కూడా ఉంటారా? ఉండరా? నిజంగానే మీరైతే చాలా బుద్ధిమంతులు. అయితే ఏమైంది, మనకు బలం ఉందని చెప్పి విరవీయకూడదు.
గర్వం చెందకూడదు. మనకి ఎంత బలం ఉన్నా సరే అంత వినయంగా తగ్గుంటే అప్పుడు మనము రాణించగలుగుతాం. నాకు బలం ఉందని ఇచ్చేమోదో ఏదో ఒక రోజు పడిపోతాం. ఇప్పుడు నాకే బాగా చదువు వచ్చు అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటారు కొందరు. ఏమవుతుంది, వాడు నాకు వచ్చేసలే అని చెప్పి గమ్మన ఉండిపోతారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు నా చదువు వచ్చిందని గమ్మన ఉండిపోతాడు, నిర్లక్ష్యంగా ఉంటాడు. ఈ చదువు రానోడు చదివి 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 నేర్చేసుకొని పైకి వెళ్ళిపోతాడు. వాడు ఆ చదువు వచ్చినోడు కింద పడిపోతాడు. నాకు గర్వం, ఆ గర్వం పనికిరాదు ఎప్పుడు, సరేనా? గర్వం ఎప్పుడు చెందకూడదు. ఏమర్థమైంది మీకు ఇప్పుడు? మనం